వాకౌట్ చేసి చూస్తూ అప్పుడప్పుడు సరదాగా చదువుతూ ఎంతవరకు కాలక్షేపం చేశాం కదా. మరి ఇప్పటి నుండి అన్ని పక్కన పెట్టి కొద్దిపాటు మన తెలుగుదనాన్ని అందరికీ చాటి చెప్తూ మరి ఈ ప్రోగ్రాంలోకి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దామా? ఇది అందరికీ మనకి మంచి ఆడవిడుపు లాంటిది. చిన్న కన్న పండు అని పిలువబడే మనం ఇప్పుడు పప్పి బన్నీలా మారిపోయాం. ఇలాంటి పరిస్థితుల్లో మన తెలుగుతనాన్ని గుర్తు చేస్తుంది ఈ తరంగి. ఉదయం లేచిన దగ్గర నుండి బర్గర్లు, పిజ్జాలు, మ్యాగీలు అంటూ తిరిగే మనం ఈ తరంగిణి పేరుతో మన ఆంధ్ర ఆవకాయ, తెలుగు వంటలైనటువంటి ఇంకా గుంటూరు గోంగూర, కాకినాడ కాజా, నెల్లూరు చేపల రోజు వంటి మంచి రుచులు ఆస్వాదించడానికి తరంగిణి మనకి ఎంతో తోడ్పడుతుంది. ఇప్పుడు మన తెలుగుతనాన్ని గుర్తు చేసే కొన్ని వాస్తవాలను తెలుసుకుందామా? పొట్టి శ్రీరాములు గారు ఎంతో కష్టపడి ఆమరణ నిరాహార దీక్ష చేసి మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని అందించారు. మీకు విషయం తెలుసా? మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం జనాభా 8 కోట్లు. ఆ 8 కోట్ల మందే కాకుండా ప్రపంచంలో ఇంకా చాలా చోట్ల 7 కోట్ల మంది, అంటే మొత్తం 15 కోట్ల మంది మన తెలుగు భాషని ఇప్పుడు ప్రస్తుతం వాడుతున్నారు. అంటే ఎంత గొప్ప చూసారా? మన తెలుగు వారు ప్రపంచం అంతటా ఉన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారుగా. అంతేకాకుండా విదేశీయులు సైతం మన తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ గా వర్ణించారు. అన్నమయ్య, త్యాగరాజు వంటి వాగ్గేయకారులే కాకుండా పివి నరసింహారావు, వివి గిరి వంటి మంచి రాజకీయవేత్తల దగ్గర నుండి కరణం మల్లేశ్వరి, నేటి టెన్నిస్ సంచలనం సానియా మిర్జా వరకు మన జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారు మన తెలుగు వారిని చెప్పుకోవడం నిజంగా గర్వించదగ్గ విషయం. విన్నారు కదా, ఇవన్నీ మన తెలుగు వారి గొప్పలు. ఇవన్నీ